నా పేరు మల్లికార్జున రావు, భారతీయ జనతా పార్టీ శ్రీశైలం ప్రాజెక్ట్ శ్రీశైలం మండల ఉపాధ్యక్షుడిని. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే, శిఖరం వద్ద ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్ళడానికి భక్తులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఇష్టకామేశ్వరి దర్శనానికి గతంలో శిఖరం దగ్గర భక్తులకి అనేక సౌకర్యాలు కల్పించారు. అయితే ఈ మధ్యకాలంలో ఆ సౌకర్యాలన్నీ కుర్చీలు తొలగించడంతో మరి భక్తులు కూడా చెప్పులు, రాళ్ళు అలాంటివి పెట్టి మరి వాళ్ళు నానాక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఈ ఈ ఇష్టకామేశ్వరి వెళ్ళడానికి ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఖచ్చితంగా కల్పించాలి. అలాగే సిఫార్సు లేఖలు ఉండే వాళ్ళకి మరి శ్రీశైలంలో అటవీ శాఖ అతిథి గృహం వద్దనే కౌంటర్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇష్టకామేశ్వరి దర్శనానికి అన్ని విధాలా ఆన్లైన్లో చేసుకుంటే మరి భక్తులు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. మరి ఈరోజు భక్తులు 3 రోజుల ముందు నుంచే కాపు కాయాల్సిన పరిస్థితి ఉంది. మరి ముందు రోజు వెళ్ళి మళ్ళా టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళా వెళ్ళి ఇష్టకామేశ్వరి దర్శనానికి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని టికెట్లన్నీ ఆన్లైన్లో పెట్టి 1500 టికెట్ ఏదైతే సిఫార్సు లేఖలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన కౌంటరు ఖచ్చితంగా శ్రీశైలంలో అటవీ శాఖ అతిథి గృహంలో పెట్టాలని మా తరపు. శ్రీకాకుళం నుంచి ఏంటి, నా పేరు ధర్మతేజ. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. సో నేను లాస్ట్ 5 times అండి వచ్చాను, ఇది 5th time. సో ఇక్కడ 1000 రూపీస్ పర్ టికెట్ తీసుకున్నారు. సో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొంచెం ఫెసిలిటీస్ ఏం బాగాలేదు. ఒక ఫెసిలిటీస్ చూస్తే బాగుంటుంది. సో టికెట్ కూడా ఆన్లైన్లో 15 పెట్టారు, 16 పెట్టారు. సో అది కొంచెం చాలా తక్కువ. సో టికెట్ ఓపెన్ చేసేటప్పుడు టికెట్స్ అయిపోతున్నాయి. 16 టికెట్లు ఏ విధంగా ఓపెన్ అయ్యో కూడా తెలియట్లేదు, వెంటనే అయిపోతున్నాయి కూడా. టికెట్గా నేను ఎస్టర్డే అంటే నిన్న ఈవినింగ్ 5 o'clock వచ్చాను. అప్పుడు వస్తే కానీ ఇప్పుడు నాకు టికెట్ దొరకలేదు. చాలామంది వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. టికెట్ కౌంట్ అనేది కొంచెం పెంచితే బెటర్. ఇప్పటివరకు 120 ఉన్నాయి. సో దాన్ని ఇంకేమైనా పెంచితే సో చాలామంది వచ్చేది బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత మార్నింగ్ 3 o'clock వచ్చిన వాళ్ళు ఉన్నారు, 12 o'clock వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో చాలామంది టికెట్స్ దొరకట్లేదు. సో ఏదైనా ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. అలాగే కొంచెం ఫెసిలిటీస్ నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసి టికెట్స్ తీసుకోవడానికి స్టే చేయడానికి ఏం లేవు. సో దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ చూస్తే బాగుంటుందని మా అభిప్రాయం.